ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకో వైపున నిరాఘాటంగా కరెంటు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతేకాదు విద్యుత్ శాఖకు సంబంధించి మొన్న జరిగిన అచ్చంపేట నియోజకవర్గంలో అక్కడ గిరి వికాసానికి సోలార్కి సంబంధించి ఓ కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఇస్తున్నటువంటిది 40 కోట్ల రూపాయలు సబ్సిడీస్. మొన్న విద్యుత్ శాఖ తరఫున ఒక్క అచ్చంపేట నియోజకవర్గాన్ని మొత్తం రాష్ట్రానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల గిరిజనులకు సోలార్ పంపు సెట్లు అయితే ఒక్క అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు, అన్ని కులాల వాళ్లకు సుమారుగా 20,000 పంపు సెట్లు అనుకుంటా. సుమారుగా అప్రాక్సిమేట్ 1,100 కోట్ల రూపాయల పంప్ సెట్స్ ఒక్క నియోజకవర్గానికి. అంటే టోటల్ గా 45,000 పంప్ సెట్స్ ఒక్క అచ్చంపేట నియోజకవర్గానికి. అంటే సుమారుగా 1,100 కోట్ల రూపాయలు ఒక్క అచ్చంపేట నియోజకవర్గం. అంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. కరెంటు ఎప్పుడైనా పొరపాటున కరెంటు పోయేపట్టి వచ్చినా ఈ సోలార్ వల్ల నిరాఘాటంగా రైతు 24 గంటలు కూడా మోటార్ నడిపించడం అవకాశం. గొప్ప కార్యక్రమం. అట్లాగే ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ పరిపాలన తర్వాత ఎందుకు చెప్తాను అంటే ఏదో మా మల్లు గారు ప్రస్తావించారు, కవిత గురించి మాట్లాడింది. ఇది కవిత చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలని. ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితాడో నాకు అర్థం కాలే. రెండో కారణం పాయింట్ ఎందుకు చెప్తాను అంటే, సరే పేపర్లు ఉన్నాయా, సోషల్ మీడియా ఉందా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవ పరిస్థితి ఏంటి? ఈ రోజున సోషల్ మీడియాలో, పేపర్లలో కొన్ని వేల మందికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ద్వారా 16 నెలల పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడు. ఎందుకు దుఃఖం వచ్చిందో నాకు అర్థం కాదు. బహుశా దుఃఖం వస్తే అధికారం పోయిన దుఃఖం ఒకటి ఉండొచ్చు, అధికారం పోయిన దుఃఖం ఒకటి ఉండొచ్చు, ఇప్పుడు కవిత చెప్పినట్టుగా దయ్యాలన్న దుఃఖం ఒకటి ఉండొచ్చు. కానీ మీ దుఃఖం ఈ ఒక్కరికో కుటుంబ సభ్యులకు వస్తే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు దుఃఖపడ్డారు గడిచిన 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత. ఈ లెక్కలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పూసకొచ్చినట్టు చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే, అందులో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కలిపి కూడా పరిపాలన చేస్తే, ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 5,000 కోట్లు ఉండే. అంటే 64 సంవత్సరాలలో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం అప్పు కేవలం 65,000 కోట్లు. మరి ఏమి చేయాలి ప్రభుత్వాలంటే, ఇలా మనకు కనపడుతున్న నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలైనా, గ్రామాల రోడ్లైనా రకరకాల ఇవన్నీ చేసింది. అయినా కేవలం 65,000 కోట్ల. ఈ 65,000 కోట్ల రూపాయల అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం మనం ఎట్లయితే అప్పు తెచ్చుకుంటే బ్యాంకులకు వడ్డీ కంతులు కడతా ఉంటామో, రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాంకుల నుంచి, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, ఇతర బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటే కూడా వడ్డీ కడతాం. మరి ఆనాడు కేవలం నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటా ఆనాడు ప్రభుత్వం. కేసీఆర్ పుణ్యమా అని 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 8 లక్షల కోట్ల అప్పు చేసి, అంటే 65,000 కోట్ల అప్పు ఎక్కడ, 8 లక్షల కోట్ల అప్పు అక్కడ. ఈ 8 లక్షలలో 65,000 కోట్లు తీసేసినా కూడా సుమారు 7,30,000 కోట్లు. ఈ 7,30,000 కోట్ల అప్పుకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారే ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తా ఉంది. ఈ గడిచిన 17 మాసాల్లో సుమారుగా 1,20,30,000 కోట్ల వడ్డీ ఇప్పటికే చెల్లించడం జరిగింది. బంగారుపల్లెంలో
అధికారం అప్పచెప్పినాం అన్నారు. అంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి మరి ఈ వడ్డీ 1,30,000 కోట్ల వడ్డీ కట్టాల్సి కట్టడం జరిగింది. అయినా మళ్ళీ ఏమంటున్నాడు, మీరు తులం బంగారం ఇవ్వబోతుంది, మీరు ఇంకా రైతు రుణమాఫీ మొత్తానికి ఇవాళ ఇంకా కొంత మిగిలిపోయినాయి అని రకరకాల మాట్లాడుతూ ఉన్నాం. వీటికి ఎంత అవుతుంది? ఈ రోజున గత కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో ఇచ్చిన ఏ స్కీమును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయలే. అవన్నీ కూడా కొనసాగిస్తా ఉన్నాం. అవి కొనసాగిస్తూ అదనంగా 6 గ్యారెంటీలు, బస్సు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంతకుముందు చెప్పిన 200 కరెంటు యూనిట్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 500 బోనస్ కావచ్చు, ఇలా 12,000 కోట్ల రూపాయల గిరిజనులకు సంబంధించిన సౌర విద్యుత్ కావచ్చు, ఇట్లా రకరకాల అభివృద్ధి కూడా జరుగుతా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి కాకుండా 22,000 కోట్ల రుణమాఫీ, మరొక 20,000 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. అంటే ఇన్ని చేస్తుంటే సంతోషం ఉండాలి కానీ మరి దుఃఖం, మీరు చేసిన దానికి మీరు బాధపడ దుఃఖం వచ్చినట్టు ఈ ప్రభుత్వం చేసిన అంటే ఎక్కడన్నా తొందర ఉందా? దానికి కూడా అందుకే అంటా ఉన్నా, కవిత మాట్లాడుతూ దయ్యాలున్నాయి చుట్టూ అని. దాని నాయకత్వం వహించింది, దాన్ని పెంచి పోషించింది ఎవరు? కేసీఆర్ కాదా? అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది బట్టి విక్రమ గారు, లెక్కలతో సహా, అంకెల గాడిగా లెక్కలతో సహా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే ఈ రోజున ఇది ఒకటే కాదు, ఈ రోజున ఇందిరమ్మ రాజ్యం ఈనాడు సెక్రటరీకి ఎవరైనా రావచ్చు, ఇలా ప్రజాపానికి ఎవరైనా పోవచ్చు. గతంలో ఈ పరిస్థితి ఉన్నదా? అంటే ప్రజాస్వామ్యం కథమైంది, అవినీతి పరిపాలన, అష్టవ్యస్త పరిపాలన. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం సంఘటితమై ఒకటి వందలాది మంది బిడ్డల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళు ఎటువంటి పరిపాలన కోరుకున్నారు? మరి తెలంగాణ సాధించిన త్యాగాలను 10 సంవత్సరాల పరిపాలన చూస్తే ఎక్కడైనా పొందన ఉందా? ఎట్లుండేది? నేను సంపాదించి ఆయన చేయలే, ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రం చేసి మళ్ళా ఈ ప్రభుత్వం పైన మరి బాధ అనిపిస్తా ఉంది, దుఃఖం వస్తా ఉందంటే ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అర్థం ఈ రోజున రాష్ట్రంలో మన జిల్లాలో చూసినా మరి లక్షలాది టన్నుల ఒడ్లు పండినాయి. ప్రతి ఒక్కరికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. ఇలా సన్నబియ్యం 50-60 రూపాయల కిలో కొని ఇలా ఫ్రీగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది, కొన్ని వేల కోట్ల రూపాయలు. అని వాస్తవాల్ని గ్రహించాలని నేను మీడియా మిత్రులు కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తాను. ఇది వాస్తవాలు, ఇది అబద్ధం లేదు. అందుకనే ఈరోజు నేను కోరేది రైతాంగం కూడా. దానికి తోడుగా అంటే సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం దామాష ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని కులగణన చేపట్టి ఇలా రిజర్వేషన్ కూడా పెంచే కార్యక్రమానికి సంబంధించి చట్టం కూడా చేసే కార్యక్రమం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ కూడా చేయడం జరిగింది. అంటే దీర్ఘకాలికంగా ఉన్న అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరించి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అందుకే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక అచ్చంపేట నియోజకవర్గంలో తెలుస్తా ఉంది కదా, మరి నిజంగా అచ్చంపేట నియోజకవర్గంలో డాక్టర్ వంశీకృష్ణ గారు 51,000 మెజార్టీతో గెలిచిందంటే మీ పరిపాలన ఎంత గొప్ప ఉందో అర్థమైందా కాలేదా? 51,000 అంటే పాలమూరు జిల్లాలో 14 తాలూకాలుంటే 14 తాలూకాలు ఎక్కడ రాని మెజారిటీ అచ్చంపేటలో డాక్టర్ వంశీకృష్ణ మీరందరూ కూడా ఆస్వాదించడం జరిగింది. మరి అందుకే అంటే నక్కకు నాగలోకంత భేదం ఉంది. కాబట్టి ఆనాటి పరిపాలనకు ఈ నాటి పరిపాలనకు ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఈ వాస్తవాల్ని ఈ లెక్కల్ని మనం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీరందరూ కూడా దీవించాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే మన ఇంకొక చివరి మాట,
మన డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా మా యొక్క విజ్ఞాపన ఏంటంటే, మల్లు అనంతరాములు గారు ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యులుగా, డాక్టర్ మల్లు రవి గారు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. పాలమూరు జిల్లానే యావత్ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఫైనాన్స్ లో సింహభాగం పాలమూరు జిల్లాకు, ముఖ్యంగా నాగర్కర్నూలు పార్లమెంటుతో పాటుగా మహేంద్ర పార్లమెంటుకు సింహభాగం నిధులు కేటాయించారు చెప్పని మీకు సవినయంగా